హలో అండి. వెల్కమ్ టు దర్శినీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంకో రెసిపీ చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా! దాన్ని నొక్కినట్టయితే నేను వీడియో పెట్టగానే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుందనమాట. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. నేను ఈరోజు పునుకుల కూర ఎటువంటి కాయగూరలు లేనప్పుడు ఒక పిండితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. అలాగే మనకి తక్కువ టైంలో కూడా అయిపోతుందనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళిపోదామా మరి? ముందుగా ఒక గ్లాసు పెసలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని 3, 4 గంటలు మనం నీళ్ళు వేయకుండా గ్రైండర్‌లో రుబ్బుకోవాలనమాట. గ్రైండర్‌లో రుబ్బుకుంటే గుల్లగా వస్తాయండి. నేను మీకు రుబ్బడం చూపించలేదు. ఎప్పుడైనా ప్రత్యేకించి అదొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొద్దిగా కడుపు నొప్పి సోడా వేసుకుందామండి. ఈ పిండిలో మనం ఇంకెక్కడ కూడా వాటర్ యాడ్ చేయమండి. పెసల్లో ఉన్న నీళ్లు తేమే మనకు సరిపోతుందనమాట. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పునుకులు వేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేసుకోండి. లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి. అలాగే కొద్దిగా చిన్నవి కావాలితే చిన్నవి వేసుకోండి. నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను. మన కూరలో వేసిన తర్వాత ఇంకొద్దిగా సైజు పెరుగుతాయి ఇవి. కూర మనకి ఓటంతా పీల్చుకొని. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా మనకి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవచ్చండి. మనం పిండిలో వాటర్ యాడ్ చేయలేని మూలన అసల ఎక్కడా కూడా మనకి నూనె లాగమనమాట. ఇప్పుడు మనం కూర ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవచ్చా అండి? నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటా, కొత్తిమీర ఏమో గార్నిష్‌కండి. ఒక 5 వరకు పచ్చిమిర్చి చీరికల కింద, కొద్దిగా జీలకర్ర, అలాగే చింతపండు రసం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత రసం పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం వేసి పెట్టుకొని పునుకులు. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మన పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి కొద్దిగా చిటపటలాడేంత వరకు ఉంచొచ్చండి. ఆ చిటపటలాడినాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు మనం. ఈ ఉల్లిపాయలనేవి మనకి మెత్తబడి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఉల్లిపాయల్లోనే నేనెప్పుడూ ఉప్పు వేసేస్తానండి. ఎందుకంటే ఉల్లిపాయల్లోని వాటర్ అంతా ఉప్పు పీల్చుకొని ఫాస్ట్‌గా మనకి మగ్గిపోతాయనమాట ఉల్లిపాయలనేవి. ఈ ఉల్లిపాయలు ఒక 3 నిమిషాల వరకు మగ్గిపోయినాయి అనుకున్నాక టమాటా వేసేసుకోవచ్చండి. ఈ టమాటా వేసుకున్నాక ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయి మనకి గుజ్జులాగా వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదండీ! ఇలా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే కొద్దిగా కారం ఎక్కువే వేశాను. అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని చింతపండు రసం వేసేసుకోవచ్చండి. నేను ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా వేస్తున్నాను. మీకు ఇంకో విషయం అండి, మీరు కొద్దిగా చింతపండు రసం పలచగా పిండుకున్నట్టయితే మీరు కూర ఓటు ఎంత కావాలనుకుంటే అంతవరకు మీరు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం అండి, పునుకులు ఎప్పుడూ కూడా వాటర్ లాగేసుకుంటాయనమాట. అందుకని కూర ఎప్పుడూ కొద్దిగా పలచగానే ఉంచుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకవి పీల్చేసుకుంటూ ఉంటాయనమాట. ఇదిగోండి మనకి కొద్దిగా వాటర్ గట్టా మరిగిపోయిన తర్వాత నేను పునుకులను కూడా వేసేసుకున్నాను. పునుకులు వేసిన తర్వాత ఒక 4 నిమిషాలకు మించి పట్టదండి. అలాగే కూర మనం ఎప్పుడూలాగా దగ్గరికి అయిపోయేలాగా ఉడికించొద్దు. ఎందుకంటే చెప్పాను కదండీ! పునుకులనేవి రసం పీల్చేసుకుంటాయని. మనం పల్చగా ఉంచుకుంటేనే అవి రసం బాగా పీల్చుకొని ఉబ్బుతాయనమాట. ఇంకోటండి, ఇంకొద్దిగా వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉపవాసాలు కదా! అందుకని నేను ఈ ప్యాన్‌లో వండుతున్నాననమాట. కూర కొద్దిగా దగ్గరికయింది కదండీ! కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.